ఆగుర్రి మామో మధ్యాహ్నం అయింది కదా తింటున్నా. ఏం తింటున్నా చూపిస్తా చూడండి. తిన్నారా మీరు? నేను ఈరోజు ఏం తింటున్నా మీకు చూపిస్తాను, ఓకేనా? ఇంకా రొట్టె అండ్ ఎగ్ కర్రీ, జొన్న రొట్టె ఎగ్ కర్రీ ఉంటుంది. తింటే ఉంటుంది నా సామిరంగా. ఎగ్ కర్రీ జొన్న రొట్టెలు ఎంత బాగుంటుంది అంటే చికెన్ ఇట బాగుంటుంది, ఇంకా నాటుకోడి చికెన్ ఇంకా బాగుంటుంది. మామ మీరు గిట్టంగా ఎప్పుడైనా జొన్న రొట్టెలో ఎగ్ కర్రీ వేసుకొని తిన్నారా? తినకపోతే ఒకసారి తిని చూడండి, ఎలా ఉంటుందో చెప్పండి. నాకు చెప్పకుండా మీకు తెలుస్తుంది కదా ఎలా ఉంటుందో. ఇవి కొనుక్కొచ్చిన ఎగ్స్ కావు, మన నాటుకోడి పెట్టినాయి. మన ఇంట్లో పెంచుకున్నాం కదా, దాని దగ్గర అయితే బాగుంటుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది నాటుకోడి ఎగ్గు. సిటీలో నాటుకోడి ఎగ్ ఎంత తెలుసా? 9 రూపాయలు 10 రూపాయలు ఉంటుంది నాటుకోడి ఎగ్గు. 10 రూపాయలకి కూడా దొరకవు నాటుకోడి. బాగుంది. చికెన్ లెక్క ఫీల్ ఉంది తెలుసా నాటుకోడి ఎగ్గు. ఎవర్రా ఇప్పుడే ఫోన్ చేయరా? వీడియో తీస్తుంటాడు మంచి మాలలో మళ్ళా కాదు. ఎప్పటిదాకా ఫోన్ దగ్గర ఉన్నాను, ఇప్పుడు వీడియో తీసుకుంటే ఫోన్ చేయడం అవసరమా? పని లేని కొడుకులు వేస్తారు, ఊకే వేస్తారు. అదే నా కాలేజ్ ఆడు ఒకడు దిమాగ్ ఉంటాడు. పని లేకుండా వాడితో మాట్లాడడం ఇష్టం లేదు. వాడు ఏం చేయడానికి వేస్ట్ వాడు, ఫోన్ ఊకే వేస్తాడు. వాడితో ఏం ఉపయోగం ఉందాక. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 1 అవుతుంది. పొద్దుగాల నుంచి తినాలి, ఇప్పుడే తింటున్నా. నేనే నాటుకోడిది ఎగ్గు కర్రీ అంటే గివులాడంగా మా అమ్మ చేసింది. నేను తిననని చెప్పిన, అందుకే చేసింది. ఇంకా ఎండలు అయితే మామూలుగా ఊర్లో ఘోరమైన ఎండలు, చూస్తేనే భయం అవుతుంది బయటికి వెళ్ళాలంటేనే. ఎండకు ఆమ్లెట్ అవుతుంది, అంత ఎండ కొడుతుంది. సిటీలు లేవారా? సిటీ లేవా? దూపు అవుతుంది, కారం అవుతుంది. అమ్మా నువ్వు దూపు అవుతుందంటే లేదు, కారం అవుతుంది. సిటీలు వెళ్ళా షోలు సరే పలుకుతలేవు. నన్ను అడిగినప్పుడు చెప్తావు నేను. ఇప్పుడు నేనేమో నన్ను అడిగినప్పుడు చెప్తాను నేను. నన్ను అడిగినప్పుడు నేను చెప్తాను పని. అడగటం కదా టైము. రీసెంట్గా నేను కానిస్టేబుల్ది చేశాను యాక్టింగ్. అది ఎందులో చేశానా, సీరియల్లో చేసినా, మూవీలో చేసినా చెప్తాను మీకు. ఎందుకంటే అది రిలీజ్ అయినాక ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్. ముందే చెప్తే ఏమంటారు? అలా చేసినావు ఏది నీది రాలేదు అంటారు. ఎందుకు మనకు ఆ బాధ? వచ్చేంతవరకు ఎలా చేసినావు అని చెప్పొద్దు మనం. జస్ట్ ఫోటో రిలీజ్ చేసిన అంతే.
ప్రొఫైల్. పోలీసు గెటప్ పెట్టవచ్చు, మనం పెట్టుకుంటే ఏమైతే అందరూ వేసే యాక్టింగ్ అది. అదే వేరే గెటప్ పెట్టొద్దు. మరి కామెంట్లో లవ్ అంటున్నా, లైవ్ షూటింగ్ పెట్టండి. షూటింగ్ పోయినప్పుడు అంటే మళ్ళీ అప్పుడు ఎవరు ఉండరు, లైవ్లోకి రారు మళ్ళీ ఎవరు. నేను ఒక్కరిని చూసుకొని నా మొక్క నేను చూసుకొని తీసుకోవాలా లైవ్. లొకేషన్కి వెళ్ళినప్పుడు షూటింగ్ లైవ్ చేయండి అంటున్నారు కొంతమంది. పర్సనల్గా పెట్టి అడుగుతున్నారు మెసేజ్. సరే మరి తింటాను, సరే మరి ఉంటాను. సాయంత్రం మీకు కూడా తినుకుంటూ చూపిస్తే బాగుండదు కదా. నా దిష్టి నీ దిష్టి సబ్స్క్రైబ్ల దిష్టి ఎవరి దిష్టి తగలదురా. ఎవరి దృష్టి కానీ ఎవరు ఉండాలి, మా సబ్స్క్రైబ్ చాలా మంచోళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకు వాళ్ళు ఎగ్గు చేసుకోరా, వాళ్ళు చేసుకోరా, మనం చేసుకోవాలి, అందరూ చేసుకున్నాను. దానికి మనం ఎందుకు మూమాట పడాలి? అంతేగా, మీరేమంటారు? నీ మాటే నా మాట అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్. రీసెంట్గా ఇంకొకటి పెద్దది బద్దలు కొట్టేది ఒక చెప్తాను వినండి. నాని మూవీలో, ప్యారడైస్ మూవీలో గిట్ట నేను ఉన్నాను. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోకండి. పక్కలో ఉన్న గంట సింబల్ గిట్ట గట్టిగా కొట్టండి. ఓకేనా, బాయ్.